హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను రామతీర్థం బీచ్కి వచ్చేసాను అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది బీచ్. ఉదయం 6 o'clock అట్లా బీచ్ చూడడానికి వచ్చాను. చాలా పీస్ఫుల్గా ఉంది బీచ్ అంతా అసలు ఆల్మోస్ట్. అండ్ చాలా నీట్గా ఉంది బీచ్ కూడా. బట్ ఐ వాంట్ టు సే దట్ ఈ బీచ్ కొంచెం డెప్త్ ఎక్కువ ఉందన్నమాట. అండ్ అన్ఈవెన్గా ఉంది డెప్త్ కూడా. అందుకని ఎవరైనా పిల్లలతో అలా వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈరోజు నేను మీకు తరంగ్ బీచ్ రిసార్ట్ చూపిస్తాను అనమాట. నేను ఇక్కడికి వచ్చాను. తరంగ్ బీచ్ రిసార్ట్ వచ్చేసి మనకి నెల్లూరు నుంచి ఆల్మోస్ట్ లైక్ 1 hour జర్నీ అనమాట. ఇఫ్ యూ వాంట్ బుక్ తరంగ్ రిసార్ట్స్ యూ కెన్ గో వయా booking.com కానీ లేదంటే అగోడా కానీ వీటిలన్నింటిలో బుక్ చేసుకోవచ్చు. బీచ్ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ. అండ్ ఈవెన్ ఈ రిసార్ట్ కూడా ఓపెన్ చేసి ఆల్మోస్ట్ లైక్ మనకి 1-2 months అయింది. అండ్ ఇక్కడికి మనం రావాలి అంటే బేసికల్గా నెల్లూరు సిటీకి రావాలి. ఫస్ట్ నెల్లూరు సిటీ నుంచి కోవూరు అండ్ రాజుపాలెం అండ్ విడవలూరు వయా మనం రామతీర్థం బీచ్కి రావచ్చు. అండ్ రామతీర్థం ఈజ్ ఆల్సో ఫేమస్ ఫర్ రామలింగేశ్వర స్వామి టెంపుల్ అనమాట. సో ఎవరైనా ఈ తరంగ్ బీచ్ రిసార్ట్కి వద్దాము అని చెప్పి అనుకుంటే మీరు వెళ్ళిపోయేటప్పుడు కానీ లేదంటే వచ్చేటప్పుడు కానీ టెంపుల్ కూడా చూసుకోవచ్చు. టెంపుల్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. అండ్ అది చాలా పురాతనమైన టెంపుల్ అనమాట. అండ్ బీచ్ రిసార్ట్కి చూసుకుంటే లష్ గ్రీన్ ఉంది. అండ్ దిస్ ఈజ్ వెరీ మచ్ బ్యాంగ్ ఆన్ ద బీచ్ పక్కనే ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడికి వచ్చే రోడ్డు అప్రోచబుల్ రోడ్ కొంచెం నేరోగా అలా ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా, నేరోగా ఉంది. ఇక్కడికి వచ్చేసిన తర్వాత అయితే మాత్రం యూ కెన్ సీ బిగ్ తరంగ్ రిసార్ట్స్ అని చెప్పి కాటేజ్ స్టేస్, రెస్టారెంట్స్ అన్నీ ఉంటాయి. అండ్ దిస్ ఈజ్ బీయింగ్ బిల్ట్ అండ్ మెయింటైన్ బై ఏపీటీడీసీ అనమాట, ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్. అండ్ కట్టి కూడా ఆల్మోస్ట్ లైక్ 1-2 months అయింది. వెరీ న్యూ. ఇక మనకి చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంది. మీరు చూస్తున్నారు కదా, అక్కడ రెడ్ అండ్ ఎల్లో కలర్ అండ్ గ్రీన్ కలర్లో చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంది. పెద్ద లాన్ లాంటిది ఉంది, ఏమన్నా మనం ఆడుకోవచ్చు. అండ్ యూ హ్యావ్ యాంపుల్ అమౌంట్ ఆఫ్ పార్కింగ్. కార్ పార్కింగ్ కూడా చాలా బాగుంది, పెద్ద కార్ పార్కింగ్ ఉంది. ఆల్మోస్ట్ లైక్ మనకి ఒక 30-40 కార్స్ అయితే మాత్రం అకామిడేట్ చేయగలరు అనమాట. సో లోపలికి వెళ్దాం ఒకసారి. లోపలికి వెళ్ళి మొత్తం మీకు నేను చూపిస్తాను అసలు ఏంటి అని చెప్పాను. సో నేను ఆఫీస్ రూమ్లోకి ఎంటర్ అవుతాను అనమాట. మనం చెక్ఇన్ అండ్ చెక్అవుట్ టైమ్స్ చూసుకుంటే మనకి 12 PM వచ్చేసి చెక్ఇన్ అనమాట. అండ్ చెక్అవుట్ వచ్చేసి నెక్స్ట్ డే 11 AM అనమాట. అండ్ కొంచెం ఫ్లెక్సిబుల్గానే ఉన్నారు. మనం రాగానే వెంటనే మన ఆధార్ కార్డ్స్ అవి ప్రూఫ్స్ అన్నీ తీసుకోగానే మనకి చెక్ఇన్ అయిపోయింది. మాకు ఈజీగానే అయిపోయింది. అండ్ మనకి మంచి ప్లే ఏరియా అన్నీ ఉన్నాయి. క్యారమ్స్, ఇండోర్ గేమ్స్ అన్నీ ఆడుకోవచ్చు అనమాట. మీరు చూస్తున్నాం బ్రాండ్ న్యూ, అన్నీ చాలా కొత్తగా ఉన్నాయన్నమాట. అసలు చాలా యూజ్ చేసినట్టు కూడా లేదు. పూల్ గేమ్ అన్నీ ఉన్నాయి మనకి. అండ్ ఇట్ హ్యాస్ ఆల్సో గాట్ వెరీ గుడ్ రెస్టారెంట్ అది ఒకటి ఉంది, కానీ చిన్నదనమాట రెస్టారెంట్. ఆ రెస్టారెంట్ కూడా నేను చూపిస్తాను. ఇదనమాట మనకి దారి. రాగానే ఫస్ట్ మనకి ఆఫీస్ ప్లేస్ ఉంటుంది, దాని తర్వాత మనకి రెస్టారెంట్ ఏరియా ఉంటుంది. అమృత డైనింగ్ అనమాట. ఇట్ హ్యాస్ గాట్ ఒక 30-40 సీటింగ్ కెపాసిటీ అయితే ఉంది. మనకి కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ కూడా ఇస్తున్నారు. అంటే హ్యూజ్ బఫెట్ లాగా అయితే మాత్రం మనకి ఏమి ఉండదు. ఒక ఇడ్లీ, కొన్ని దోశ అండ్ మాకైతే పొంగల్, కాఫీ, టీ అలా ఇచ్చారు. రూమ్స్లో చాలా రకాలు ఉన్నాయి. సీ వ్యూ రూమ్ ఉంది, నార్మల్ డీలక్స్ రూమ్ ఉంది, అండ్ సూట్ రూమ్స్ అవి ఉన్నాయి. మేమైతే సీ వ్యూ రూమ్ తీసుకున్నాము. మా కాస్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ లైక్ 3,400 per night పడింది. అండ్ మేము 2 rooms తీసుకున్నాం అనమాట. అండ్ ఇంకా అయితే వన్ డ్రాబ్యాక్ ఇస్ దట్ ఇంకా అయితే మాత్రం మనకి గీజర్స్ పెట్టలేదు. మీరు చూసారు బాత్రూంలో అయితే గీజర్స్ అయితే ప్రస్తుతానికి పెట్టలేదు. గీజర్స్ తొందరలో పెడతాము అని చెప్తున్నారు. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మనకి 1,700 నుంచి స్టార్ట్ అవుద్ది. అండ్ ఇట్ మైట్ గో అప్ టు అరౌండ్ 4,500 అట్లా అనమాట. పైన ఉన్న రూమ్స్ ఏవైతే సూట్ రూమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో సోఫా అవి ఉంటాయి అనమాట. అవి కొంచెం 4,500 అలా ఉంది. మనకి నేను స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వస్తాను. స్విమ్మింగ్ పూల్ అయితే మాత్రం చాలా బాగుంది. అండ్ ది స్టాఫ్ ఆర్ ఆల్సో వెరీ కోఆపరేటివ్. మేమైతే రింగ్స్ లాగా ఉంటాయి కదా బెలూన్స్వి, మామూలు పిల్లలు స్విమ్ చేసేవి, అవైతే మేము తీసుకెళ్ళడం మర్చిపోయాం. వాళ్ళే మనకి అన్ని పిల్లలు ఆడుకోవడానికి అన్నీ ఇచ్చారనమాట. అండ్ ఈవెన్ దే ఆర్ ఆల్సో గివింగ్ క్యాబ్స్ అండ్ ఎవ్రీథింగ్. ఇంకేం కావాలన్నా అక్కడైతే ఉంటుంది అనమాట. స్విమ్మింగ్ పూల్లోంచి రాగానే వెంటనే మనం షవర్ చేయడానికి షవర్ రూమ్స్ అవి ఉన్నాయి. అండ్ తర్వాత బీచ్లోంచి రాగానే ఆ బీచ్ శాండ్ అంతా కూడా స్విమ్మింగ్ పూల్లో పడకుండా అక్కడ కడుక్కోవడానికి వాటర్ అన్నీ ఉన్నాయన్నమాట. సో బీచ్ అయితే మాత్రం చాలా బాగుంది. అండ్ ఈవెన్ స్విమ్మింగ్ పూల్ కూడా చాలా క్లీన్ అండ్ నీట్గా ఉందన్నమాట. మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది. అంటే సిన్స్ ఇట్ ఈస్ వెరీ న్యూ, చాలా కొత్తగా కట్టారు కాబట్టి అన్ని మెయింటెనెన్స్ అది అయితే బాగుంది. లాన్ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. రోజు స్ప్రింక్లర్స్ అన్నీ వేసి వాటరింగ్ అంతా చేస్తూ ఉన్నారు. యూ కెన్ సీ నీట్గా మెయింటెనెన్స్ అంటే లాన్ కూడా కట్ చేయడం కానీ, రోజు మెయింటైన్ చేయడం కానీ, లష్ గ్రీన్ అండ్ ట్రీస్ అన్నీ ఉన్నాయి. మంచి పీస్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఒక 1 night స్టేక్ అయితే చాలా బాగుంటుంది. అండ్ హైదరాబాద్ నుంచి ఎవరైనా వస్తున్నా కూడా
it will be a very good option for one night stay. So hope you have liked the video. Please do share and subscribe to my channel.